హైదరాబాద్ వనస్థలిపురం ఇండస్ట్రియల్ పరిధిలోని హరిణ వనస్థలి పార్క్ ను కాపాడాలని నిరసనకు దిగారు స్థానికులు. దాత్రియార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేవ్ హరిణ వనస్థలి పార్క్ ర్యాలీ నిర్వహించారు. మన్సూరాబాద్ డివిజన్లోని మహిళలు, చిన్నారులు, యువకులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వ్యర్థ జలాలు, కెమికల్ రసాయనాలు వనస్థలి ఫారెస్ట్ లో చేరుతున్నాయని చెప్పారు స్థానికులు. దీంతో పార్కులో వందల సంఖ్యలో పచ్చని చెట్లు ఎండిపోయాయి. కెమికల్ వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడి గాలి, నీరు పూర్తిగా కాలుష్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు కాలుష్యం సమస్యపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇంకా అంటే 20% వాటర్ దాంట్లో ఎస్టీపీలోకి వెళ్తుంది, తర్వాత 80% ఏమో ఇంకా మళ్ళీ ఫారెస్ట్ లోకి వెళ్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇప్పుడు మనము ఇంకొక ఎస్టీపీ పెట్టినా కానీ బట్ అది 100% అనేది ప్రాబ్లం సాల్వ్ కాదు. ఇన్ఫాక్ట్ ఎస్టీపీ అనేది సొల్యూషనే కాదు, దానికి కావాల్సింది యాక్చువల్గా ఈటీపీ. ఓకే, సో బెస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఒక పైప్ లైన్ వేయాలి. పైప్ లైన్ వేసి ఆల్రెడీ సహారా దగ్గర కనెక్టివిటీ పాయింట్ ఉంది. ఆ సహారా దగ్గర కనెక్టివిటీ పాయింట్ వరకు ఒక పైప్ లైన్ వేసి కనెక్షన్ ఇస్తే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అది ఇమ్మీడియట్లీ చేయాలి. లేదంటే ఆ ఎఫెక్ట్ అనేది మనుషుల మీదనే కాదు, పక్షులు, జంతువులు, తర్వాత గ్రౌండ్ వాటర్ అన్ని పొల్యూట్ అవుతున్నాయి. సో దీని మీద అందరికీ మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోండి. ఇంతకు ముందు పోయిన సంవత్సరం కూడా జిహెచ్ఎంసీ అఫీషియల్స్, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడ నుంచి పైప్ లైన్ వేస్తాము, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి పైప్ లైన్ వేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నారు. కానీ శాంక్షన్ అయింది అన్నారు, కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. 6 months నుంచి అయితే భరించలేనట్టుగా ఉంది. గవర్నమెంట్ కి విన్నవించేది ఏంటంటే కాస్త ఈ ప్రాబ్లం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాల్వ్ చేయాలి. ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. ఒకసారి లాస్ట్ ఇయర్ మీటింగ్ అయిందన్నమాట. అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడి నుంచి కూడా ఒక పైప్ లైన్ వేసేసి మన మెయిన్ డ్రైనేజ్ పైప్ లైన్ ఉంది కదా బండ్లగూడ నుంచి మూసీ నదికి, అక్కడ కలపాలి అని చెప్పేసి ఒక ఎస్టీపీ పెట్టాలని చెప్పి అనుకున్నారు. కానీ ఎస్టీపీ పనిచేయట్లేదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ ఫ్రమ్ ది దాత్రి NGO, and we are actually seeing that there is a huge problem here, pollution problem here. The pollution is actually, the chemical pollution actually is coming all the way from this Autonagar area, and actually is coming to the Harina Vanasthali. And the important impacts are, if you see all these trees in the forest have become black right now. If you can actually see, whenever you are available, you can actually come and see. And also the underground water also getting spoiled. చాలా ట్రాష్ ఉంది. అండ్ వెనకాల చూస్తే చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి మనకి. సో లాస్ట్ 2 weeks బ్యాక్ బర్డ్ వాక్ కండక్ట్ చేసినప్పుడు అరౌండ్ 40+ స్పీషీస్, డిఫరెంట్ స్పీషీస్ ఐడెంటిఫై చేసాము. అంటే కొన్ని మైగ్రేటరీ స్పీషీస్ ఉన్నాయి, కొన్ని ఇక్కడ ఉండే స్పీషీస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఒక 1/2 hour to 1 hour వీఆర్ స్పెండింగ్ టైమ్ హియర్ టు క్లీన్ ది ఎంటైర్ ట్రాష్.